మనమందరం ప్రతిరోజు మ్యూజిక్ అంటున్నాం. దాని వెనుక పెద్ద బిజినెస్ దాగుందని మీకు తెలుసా? ఒక్క సాంగ్ హిట్ అయితే కోట్లు వస్తాయి అంటారు. అది నిజమా? మరి ఆ ఒక్క హిట్ సాంగ్ అయితే ఆదాయం ఎంత వస్తుంది? మనం ఈ ట్రూత్ ని బ్రేక్ చేద్దాం. మోస్ట్ పవర్ఫుల్ కంపెనీస్ అయిన సరిగమ టిప్స్ గురించి తెలుసుకుంటూ ఈ ట్రూత్ ని బ్రేక్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టెక్ఫిన్. వీడియోలో వెళ్లే ముందు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని చూపించగలరు. ముందుగా మనం సరిగమ గురించి తెలుసుకుందాం. సరిగమ ఇండియాలోనే చాలా పాత మ్యూజిక్ కంపెనీ. ఇది 1901లో ఒక బ్రిటిష్ కంపెనీలో భాగంగా ఇండియాలో గ్రామోఫోన్ కంపెనీ ఆఫ్ ఇండియా అనే పేరుతో దీన్ని స్థాపించారు. ఆ తర్వాత 1990లో ఆర్పిజి గ్రూప్ దీన్ని కొనేసింది. ఆ తర్వాత 2011లో ఫ్యామిలీలో స్ప్లిట్ లో భాగంగా ఆర్పిఎస్సి గ్రూప్ దగ్గరకు వచ్చింది. ఆర్పిఎస్సి అంటే రామ్ ప్రతాప్ సంజీవ్ గోయంకా గ్రూప్ కంపెనీ. సరిగమ అంటే మనకు ముందుగా గుర్తుకొచ్చేది ఓల్డ్ సాంగ్స్. వీళ్ళ దగ్గర సుమారు 1.5 lakh ప్లస్ సాంగ్స్ సుమారు 20 భాషల్లో ఉన్నాయి. ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏమంటే ఘంటసాల, లతా మంగేష్కర్ వంటి లెజెండ్ సాంగ్స్ చాలా వరకు వీళ్ళ దగ్గరే ఉన్నాయి. సరిగమ కేవలం సాంగ్స్ బిజినెస్ మాత్రమే కాకుండా 2017లో కార్వాన్ అనే డివైస్ ని కూడా లాంచ్ చేసింది. ఇందులో ఓల్డ్ సాంగ్ ప్రీలోడెడ్ అయి ఉంటాయి. 2010లో సిడి బిజినెస్ నుండి డిజిటల్ బిజినెస్ లోకి ట్రాన్స్ఫార్మింగ్ అయ్యింది. సరిగమ ఏం బిజినెస్ చేస్తుంది? మ్యూజిక్ రైట్ బిజినెస్, లైసెన్సింగ్, మూవీ కంటెంట్ ప్రొడక్షన్, డివైస్ బిజినెస్. సర్ప్రైజింగ్ థింగ్ ఏమంటే ఈ కంపెనీ మన ఇండియన్ స్టాక్ మార్కెట్ అయిన ఎన్ఎస్సి బిఎస్సి లో లిస్ట్ అయి ఉంది. ఇది మన ఇండియన్ స్టాక్ మార్కెట్ లో ఆగస్ట్ 1995లో లిస్ట్ అయ్యింది. లిస్టింగ్ ప్రైస్ చూసుకుంటే 15 రూపీస్. ఇప్పుడు ఇది 320 నుండి 370 ఆ రేంజ్ లో ఉంది. కానీ ఇది ఆల్ టైమ్ హై 688 వరకు రీచ్ అయ్యింది. మనం యావరేజ్ గా చూసుకుంటే ఇప్పటి వరకు ఇది 35 టైమ్స్ రిటర్న్ ఇచ్చింది. కానీ లిస్ట్ అయింది 1995లో అయినాను 2015 వరకు పెద్దగా మూమెంటం ఏమీ లేదు. ఎందుకంటే అప్పుడు అంతగా మ్యూజిక్ ఇండస్ట్రీ గురించి పెద్దగా డిజిటలైజేషన్ అలా ఏం లేకుండే, పెద్దగా ప్రాఫిట్స్ కూడా వచ్చేది కాదు. అప్పుడు పైరసీ కూడా ఎక్కువగా ఉండేది. దాని ద్వారా మ్యూజిక్ కంపెనీ పెద్దగా గ్రోత్ కూడా చూడలేదు. కానీ 2016 నుంచి 2022 మధ్యలో రియల్ గ్రోత్ చూసాయి. ఎందుకంటే అప్పుడే ఇండియాలో డిజిటలీ ట్రాన్స్ఫర్మేషన్ బూమ్ మొదలైంది. ఎందుకంటే ఇంటర్నెట్ ఫ్రీగా అవైలబిలిటీలో రావడం, అందరూ దాన్ని అలవాటు పడడం, దీని ద్వారానే ఈ మ్యూజిక్ ఇండస్ట్రీ కూడా చాలానే గ్రోత్ అయింది. అప్పుడే కొత్త కొత్త కంటెంట్ రైటర్లు రావడం, అప్పుడు వీళ్ళ సాంగ్స్ యూజ్ చేయడం. మరి సరిగమకు చూసుకుంటే వాళ్ళ దగ్గర ఓల్డ్ క్యాటలాగ్ చాలా ఉండడం వలన వాళ్ళు రెట్రో మ్యూజిక్ అనే కాన్సెప్ట్ తో ఓల్డ్ సాంగ్స్ ని రీమేక్ చేసి రిలీజ్ చేయడం, మరి ఆ ఓల్డ్ సాంగ్స్ ని రిలీజ్ చేయడం, అలా చేయడం వలన కూడా సరిగమకు మంచి రిటర్న్ వచ్చాయి. సింపుల్ గా చెప్పాలంటే సరిగమ మ్యూజిక్ ఇండస్ట్రీలో ఒక గోల్డ్ మైన్ లాంటిది. సరిగమ తెలుగు ఇండస్ట్రీలో 1960s 90s నుండే ప్రజెన్స్ ఉన్నా కానీ సరిగమ టర్నింగ్ పాయింట్ మాత్రం 2002 అని చెప్పొచ్చు. దేనికంటే సరిగమ మ్యాంగో మ్యూజిక్ అనే క్యాటలాగ్ ని అక్విజిషన్ చేసింది. సుమారు 280 మూవీ సాంగ్స్, 1500 సాంగ్స్ ని అక్వైర్ చేసింది. అందులో హిట్ అయిన RX100, నిన్ను కోరి లాంటి సూపర్ హిట్ సాంగ్స్ కూడా సరిగమ తన సొంతం చేసుకునింది. మరీ లేటెస్ట్ చూసుకుంటే గాడ్ ఫాదర్, సర్కారు వారి పాట, శ్యామ్ సింగరాయ్, రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ లాంటి ఎన్నో మూవీ సరిగమ దగ్గరే ఉన్నాయి. మ్యూజిక్ రైట్ బిజినెస్ ఎలా వర్క్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. ఒక మూవీ నుంచి సరిగమ ఆ సాంగ్స్ ని సర్టన్ అమౌంట్ ఇచ్చి తీసుకున్న తర్వాత వాటిని ఆడియో వీడియో రైట్స్ అన్ని సరిగమ దగ్గరే ఉంటాయి. అంటే ఆ వీడియోని ప్లే చేసినప్పుడంతా సరిగమకు కొంత భాగం డబ్బులు వస్తూ ఉంటుంది. అది ఏ మార్గంలో వస్తుందో ఇప్పుడు చూద్దాం. ఆడియో రైట్స్, వీడియో రైట్స్ యూట్యూబ్ లో స్ట్రీమింగ్ అవ్వడం, మ్యూజిక్ ప్లేయర్ అయినటువంటి యూట్యూబ్ మ్యూజిక్, స్పాటిఫై, జియో 7, ఇన్స్టాగ్రామ్ రీల్స్, మరి యాపిల్ మ్యూజిక్, అమెజాన్ మ్యూజిక్, మరి యూట్యూబ్ లో సాంగ్స్ ప్లే చేసినప్పుడు వచ్చే యాడ్ రెవెన్యూ ద్వారా కూడా సరిగమకి డబ్బులు వస్తాయి. మరి లైసెన్సింగ్ ద్వారా కూడా మీరు ఎక్కడైనా ఆ మ్యూజిక్ యూజ్ చేయాలనుకుంటున్నారు ఫుల్ ప్లెడ్జ్ గా వితౌట్ కాపీరైట్, మీరు ఆ కంపెనీ నుంచి లైసెన్సింగ్ తీసుకొని దాన్ని యూజ్ చేయడం ద్వారా మీకు ఎటువంటి కాపీరైట్స్ రాదు. అలా తీసుకోవడమే లైసెన్సింగ్ బిజినెస్. మరి మీరు యూజ్ చేసే కాలర్ ట్యూన్ ద్వారా కూడా కంపెనీస్ కి రెవెన్యూ జనరేట్ అవుతుంది. సరిగమ దగ్గర యాడ్లీ అనే మూవీ ప్రొడక్షన్ హౌస్ కూడా ఉంది. ఇక్కడ కూడా నుంచి కూడా సరిగమకు కొంత భాగం రెవెన్యూ జనరేట్ అవుతుంది. సరిగమ దగ్గర
కార్వాన్ బిజినెస్ కూడా ఉంది. ఇందులో ఆల్రెడీ ఓల్డ్ సాంగ్స్ ప్రీలోడ్ అయి ఉంటాయి. ఇది మేజర్ గా 5 లాంగ్వేజెస్ లో బిజినెస్ చేస్తుంది. హిందీ, తమిళ్, తెలుగు, బంగాలీ, మరాఠీ ఈ లాంగ్వేజ్ లో మేజర్ గా చేస్తుంది. వేరియంట్స్ మాత్రమే పంజాబీ, మలయాళం, డివోషనల్ లో అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు మనం టిప్స్ ఇండస్ట్రీస్ గురించి తెలుసుకుందాం. టిప్స్ ఇండస్ట్రీస్ 1975 లో క్యాస్కేట్ బిజినెస్ గా స్టార్ట్ అయింది. దీన్ని ఇద్దరు బ్రదర్స్ కుమార్ తరోని, రమేష్ తరోని ప్రారంభించారు. 1990s లో టిప్స్ ఇండస్ట్రీ చాలా పాపులర్ అయ్యింది. రే, సోల్జర్, అజా, ప్రేమ్ కి గజబ్ కహానీ, రీసెంట్ గా వచ్చిన హనుమాన్ మూవీ సాంగ్స్ వీళ్ళ దగ్గరే ఉన్నాయి. 2015-2017 మధ్యలో అగ్రెసివ్ గా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అయ్యింది. టిప్స్ దగ్గర సుమారు 25,000+ సాంగ్స్ ఉన్నాయి. అవి 5 నుంచి 7 భాషల్లో ఉన్నాయి. టిప్స్ ఇండస్ట్రీస్ ఇండియన్ స్టాక్ మార్కెట్ అయిన NSE, BSE లో లిస్ట్ అయి ఉంది. ఈ కంపెనీ మొదటగా 1993 లో BSE లో మాత్రమే లిస్ట్ అయి ఉంది. ఆ తర్వాత 2021 లో NSE లో లిస్ట్ అయ్యింది. IPO లిస్టింగ్ ప్రైస్ చూసుకుంటే 15 రూపీస్. ఇప్పుడు ప్రజెంట్ 500 to 540 ఆ మధ్యలో ఉంది. ఇది ఆల్ టైమ్ హై 718 రూపీస్ కి రీచ్ అయింది. ఇప్పటి వరకు ఇది ఆల్మోస్ట్ 33x రిటర్న్స్ జనరేట్ చేసింది. ఈ కంపెనీ 2020 నుంచి డిజిటల్ బూమ్ ని చూసింది. ఈ కంపెనీ అరౌండ్ 2019 లో తన దగ్గర ఉన్న ఫిలిం బిజినెస్ ని డీమర్జ్ చేసి టిప్స్ ఇండస్ట్రీ ఓన్లీ మ్యూజిక్ బిజినెస్ మీదే ఫోకస్ చేస్తుంది. టిప్స్ ఫిలిమ్స్ అని సపరేట్ గా లిస్ట్ చేసింది. ఇందులో ఓన్లీ ఫోకస్ ఆన్ ఫిలిమ్స్. ఈ డీమర్జర్ తర్వాతే ఈ కంపెనీ రియల్ గ్రోత్ చూడగలిగింది. ఈ కంపెనీ దగ్గర తెలుగు ప్రజెన్స్ మొదలైంది మాత్రం 2015 and 17 మధ్యలో. కానీ వీళ్ళు అగ్రెసివ్ గా ఎంట్రీ అయింది మాత్రం 18-22 ఆ మధ్యలో. టిప్స్ దగ్గర ఫుల్ మూవీ సాంగ్స్ రైట్స్ తెలుగులో చాలా తక్కువ. కానీ హిట్ సాంగ్స్ అయిన గోదారి గట్టు సాంగ్ సంక్రాంతికి వస్తున్న మూవీలో నుంచి, మరి ఫీలింగ్స్ అనే సాంగ్ పుష్ప 2 నుంచి, మీసాల పిల్ల అనే సాంగ్ మన వరప్రసాద్ గారు లో నుంచి, చిక్రీ చిక్రీ అనే సాంగ్ పెద్ది మూవీ నుంచి టిప్స్ ఇండస్ట్రీ వీటి ఓన్ లైసెన్స్డ్ కంపెనీస్ అయిన ఆదిత్య మ్యూజిక్, టీ సిరీస్ నుంచి లైసెన్సింగ్ తీసుకొని టిప్స్ ఇండస్ట్రీ ఈ మ్యూజిక్ ని యూజ్ చేసి డిజిటలీ అక్కడి నుంచి కూడా రెవెన్యూ జనరేట్ చేస్తుంది. టిప్స్ ఇండస్ట్రీకి మ్యూజిక్ రైట్ బిజినెస్, లైసెన్సింగ్ బిజినెస్ ఈ రెండు బిజినెస్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఈ రెండు బిజినెస్ నుంచి మెజారిటీగా ఈ కంపెనీకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. యూట్యూబ్ స్ట్రీమింగ్, యూట్యూబ్ మ్యూజిక్ స్ట్రీమింగ్, యాపిల్ మ్యూజిక్ స్ట్రీమింగ్, అమెజాన్ మ్యూజిక్, జియో సావన్, మరి కాలర్ ట్యూన్ ద్వారా వీటి నుంచి ఈ కంపెనీ మెజారిటీ ఆఫ్ రెవెన్యూని జనరేట్ చేస్తూ ఉంటుంది. సింపుల్ గా సరిగమ అండ్ టిప్ మధ్య డిఫరెన్స్ చూసుకుంటే, సరిగమ ఓల్డ్ సాంగ్స్ కింగ్. వీటి దగ్గర క్లాసిక్, రెట్రో లైబ్రరీ హ్యూజ్ గా ఉంది. ఇది లాంగ్ టర్మ్ లో స్టేబుల్ ఇన్కమ్ జనరేట్ చేస్తుంది. అదే టిప్స్ ఇండస్ట్రీ అయితే న్యూ సాంగ్స్, న్యూ బాలీవుడ్ హిట్స్ చాలా వరకు వీళ్ళ దగ్గర ఉన్నాయి. ట్రెండింగ్, రీల్, వైరల్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ దీనికి చాలా ఫాస్ట్ గ్రోత్ ఉంది. సింపుల్ గా చెప్పాలంటే సరిగమ గోల్డ్ మైన్, టిప్స్ ట్రెండింగ్ మిషన్. ఈ కంపెనీ ఒక సాంగ్ మీద ఎలా ఇన్కమ్ జనరేట్ చేస్తుందో ఇప్పుడు సింపుల్ గా తెలుసుకుందాం. మీరు యూట్యూబ్ లో, స్పాటిఫై లో, యాపిల్ మ్యూజిక్ లో, అమెజాన్ మ్యూజిక్ లో, జియో సావన్ లో వీటిలో మీరు ఎక్కడా సాంగ్ ప్లే చేసినా ప్లాట్ఫామ్ యాడ్ రెవెన్యూ ప్లస్ సబ్స్క్రిప్షన్ రెవెన్యూ లో నుంచి కొంత పార్ట్ ఈ కంపెనీస్ కి వస్తూ ఉంటుంది. సుమారు పర్ వ్యూ కు ఈ కంపెనీస్ 0.05 పైసా టు 0.10 పైసా ఎర్న్ చేస్తుంది. మనం యావరేజ్ గా 0.10 పైసా అనుకుందాం. 10 మిలియన్ వ్యూస్ కి ఇప్పుడు సింపుల్ గా క్యాలిక్యులేషన్ చేస్తాం. సపోజ్ ఒక సాంగ్ కి 10 మిలియన్స్ వ్యూస్ వచ్చాయంటే దానికి సుమారుగా 10 లక్షల వరకు ఈ కంపెనీ వ్యూస్ ద్వారా జనరేట్ చేస్తుంది. దీనితో పాటు అడిషనల్ గా యాడ్ రెవెన్యూ, మరి లైసెన్సింగ్ రెవెన్యూ, మరి కాలర్ ట్యూన్ ద్వారా రెవెన్యూ, ఇలా మల్టిపుల్ వేలో ఈ కంపెనీస్ కి రెవెన్యూ జనరేట్ అవుతా ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే మూవీ హిట్ అయినా మ్యూజిక్ కంపెనీకి పెద్దగా ఫరక్ పడదు. ఆ మ్యూజిక్ హిట్ అయితే చాలు కంపెనీస్ కి కంటిన్యూస్ గా రెవెన్యూ జనరేట్ చేస్తూనే ఉంటుంది. ఫ్యూచర్ లో ఈ 10 పైసా నుంచి 20 పైసాకి తీసుకొని వెళ్ళగలిగితే ఈ కంపెనీస్ యొక్క రూపురేఖలే మారిపోతాయి రెవెన్యూలో. ఫైనల్ గా చెప్పాలంటే ఒక్క సాంగ్ హిట్ అయితే కంపెనీస్ కి లైఫ్ లాంగ్ ఇన్కమే. ఇలాంటి రియల్ ఫైనాన్స్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.